రెండు తెలుగు రాష్ట్రాల్లో దొంగలు రెచ్చిపోతున్నారు. వేరువేరు ప్రాంతాల్లో దొంగతనాలు చేస్తూ ప్రజలను భయపెడుతున్నారు. సీసీ కెమెరాలు పకడ్బందీగా తలుపులు లాక్ చేసినా సరే వీరి ఆగడాలు మరింత ఎక్కువ అవుతున్నాయి. తాళం వేసి ఉన్న డోర్లను పగలగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇంట్లో దొరికే విలువైన ఆభరణాలు, నగదు వంటివి తీసుకొని వెళ్తున్నారు. తాళం వేసి ఉన్న ఇళ్ళు, వృద్ధులు ఉండే ఇళ్లనే టార్గెట్గా చేసుకుంటున్నారు. చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో బస్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి 4 దుకాణాల్లో దొంగతనానికి పాల్పడ్డారు దొంగలు. దుకాణాల వెనక నుంచి డోర్ ఓపెన్ చేసి సీసీ కెమెరాలు పగలగొట్టి మరీ చోరీకి పాల్పడ్డారు. ఏకంగా 1.5 లక్షల నగదు, భారీ మొత్తంలో సామాన్లు ఎత్తుకుని వెళ్లారు. ఈ సంఘటన భువనగిరి జిల్లాలో చోటు చేసుకుంది. దీంతో రాత్రి పూట తమ షాపులను వదిలి వెళ్లాలంటే భయపడుతున్నారు యజమానులు. సీసీ కెమెరాలు ఉన్నా కూడా భయపడకుండా తమ షాపుల్లో దొంగతనం చేయడంతో ఆందోళన చెందుతున్నారు. ఇంతకీ ఈ దొంగలెవరు, ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. సీసీటీవీ ఫుటేజ్ సెర్చ్ చేయాలన్నా వారికి ఆ అవకాశం లేకుండా పోయింది. అయినా సరే పోలీసులు దొంగలను పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. విశాఖపట్నంలోని కంచరపాలెం పిఎస్ పరిధిలో మరో భారీ చోరీ చోటు చేసుకుంది. తాళం ఉన్న ఇంటిని మాత్రమే కాకుండా ఇంట్లో మనుషులు ఉన్న గృహాలను కూడా టార్గెట్ చేసుకున్నారు ఈ దొంగలు. ఇంట్లో ఉన్న వారందరినీ తాళ్లతో బంధించి మరీ దొంగతనం చేశారు. సినిమా రేంజ్లో ఈ దొంగతనానికి పాల్పడ్డారు. వారిని తాళ్లతో కట్టి డబ్బు, నగలు, కారు ఎత్తుకుని వెళ్లారు దుండగులు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఇంట్లోకి దూరి దొంగతనం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు దొంగలను గాలిస్తున్నారు. క్లూస్ టీంతో ఆధారాలు సేకరిస్తున్నారు. ఇక్కడ మాత్రమే కాదు, అటు హనుమకొండ జిల్లా గోపాల్పూర్లో కూడా దొంగలు బీభత్సం సృష్టించారు. కళ్ళు మండువా జంక్షన్ సమీపంలోని ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు గుర్తు తెలియని దుండగులు. ఏకంగా ఆ ఇంట్లో 12 తులాల బంగారం, 20 తులాల వెండి, 6 లక్షల రూపాయల నగదు దొంగతనం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దొంగతనం జరిగిన ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించే పనిలో పడ్డారు పోలీసులు. అయితే ఆ ఇంటి సభ్యులు రాత్రి ఫంక్షన్కు వెళ్లారట. తిరిగి ఇంటికొచ్చేలోపే ఇలా దొంగతనం జరిగిందంటున్నారు బాధితులు. తాళం వేసి ఉన్న ఆ ఇంట్లోకి చొరబడిన దొంగలు విలువైన సామాన్లను కూడా తీసుకువెళ్లారట. నా పేరు దుడ్డెల మిలన్. నేను ఇక్కడ గోపాల్పూర్లో సప్తగిరి కాలనీలో ఉంటాను. నిన్న ఏమైందంటే మా మామయ్య ఎంగేజ్మెంట్ ఉంటే మేము ఊరికి వెళ్ళినాం. అందరం ఫ్యామిలీతో సహా మొత్తం మా అమ్మ, నాన్న, చెల్లె, మేము అందరం అటు వెళ్ళినాం. కానీ ఏమైంది అంటే నిన్న సాయంత్రం అక్కడనే స్టే చేసినాం. స్టే చేసరికి ఏమైందంటే మార్నింగ్ వచ్చేసరికి ఇంట్లో దొంగతనం జరిగింది. దొంగలు పడ్డారు. ఇంటి లోపలికి వచ్చేసరికి గేట్ లాక్ అట్లనే ఉన్నది, కానీ డోర్ తాళాలన్నీ వాళ్ళు కొట్టిర్రు, అన్ని లోపల వేయరు. ప్లస్ మా బీరువాలన్నీ 4-3 బీరువాలకి వెళ్ళి డబ్బులు పోయినాయి, బంగారం పోయింది. అన్ని లాకర్లు ఓపెన్ చేసిర్రు. మొత్తం అవి అంతా లాకులు, బీరువాలు అన్నీ వాళ్ళు కొట్టిర్రు. దాదాపుగా నాయి 6,50,000 దాకా క్యాష్ పోయింది. నాది అంటే మొత్తం మా నాన్న ఏం చేసి అన్ని తీసుకున్న క్యాష్, మా వర్కర్స్కి వేయాల్సినవి అన్నీ మొత్తం క్యాష్ తీసుకుపోయారు. మళ్ళీ బంగారం వచ్చేసి 12.5 తులాల దాకా పోయింది. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ చెక్ చేస్తే కూడా ఏం లేవు, ₹1 లేవు. వాళ్ళు మెయిన్ ఎట్లా అంటే అన్నీ తెలిసినోడు తీసినాడుగానే చేసిరు. ఇది ఎవరు అంటే ఇళ్ళనే ఉన్నాయి. అంటే ఇప్పుడు మాకు ఒక 4 బీరోలు ఉన్నాయి. ఆ 4కి వెళ్ళిందంటే ఇలా క్యాష్ ఉన్నాయో అల్లనే వాళ్ళు ఓపెన్ చేసిరు. మిగతా క్యాష్ లేని బీరోని అసలు ముట్టని కూడా ముట్టలే వాళ్ళు. అంటే ఎవరో తెలిసిన వాళ్ళు చేసినట్టు అనేది అనిపిస్తుంది. కానీ మాకైతే తెలిసిన వాళ్ళు అయితే వాళ్ళు అట్లా చేసేటోళ్ళు లేరు. మాకు అనుమానం అయితే ఎవరి మీద వస్తలేదు. ఇంకా తెలియదు ఎవరు చేశారు అన్నట్టు. కానీ ఎవరో తెలిసిన వాళ్ళు చేసినట్టు అనిపిస్తుంది. నేను ఇదే కోరుకుంటాను ఏంటంటే పోలీసు వాళ్ళు దయచేసి తొందరగా వాళ్ళని దొరకబట్టి మా క్యాష్, మా బంగారం తెచ్చిస్తే మంచిదని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అటు చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొన్ని రోజుల నుంచి వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. రీసెంట్గా ఖజానా జ్యువెలర్స్లో దొంగతనం జరిగిన సంఘటన మర్చిపోకముందే మరిన్ని దొంగతనాలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని దేవాలయాల్లో కూడా చోరీ చేశారు దొంగలు. నిఘా వైఫల్యం లోపంతో ఇలా జరుగుతుందని వాపోతున్నారు స్థానికులు. రీసెంట్గా మరో 2 తాళం వేసి ఉన్నటువంటి ఇళ్లలో చోరీ జరిగింది. ఓల్డ్ ఐఎంజీలోని సీతారామూర్తి అనే రిటైర్డ్ బీహెచ్ఈఎల్ ఉద్యోగి ఇంట్లో 18 తులాల బంగారం, 60 తులాల వెండి, నగదు కూడా అపహరించారు. గత నెల 29న సత్యసాయిబాబా ట్రస్ట్ దర్శనానికి వెళ్లారు రామ్మూర్తి కుటుంబం. తిరిగి వచ్చిన కుటుంబం దొంగతనం జరిగిన తమ ఇల్లును చూసి షాక్ అయ్యారు. ఇక్కడ మాత్రమే కాదు, మియాపూర్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న విజయ్ కుమార్ ఇంట్లో కూడా దొంగతనం జరిగింది.
5 తులాల బంగారం, 40,000 నగదు ఎత్తుకెళ్లారు దొంగలు.